వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మరి డిగ్రీ చదువుతున్నటువంటి డిస్టెన్స్ మోడ్లో ఎవరైతే డిగ్రీ చదువుతున్నారో వాళ్ళకు సంబంధించి ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ ఈ సెమిస్టర్లకు ఫీ నోటిఫికేషన్ అంటే ఎగ్జామినేషన్ ఫీ నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో ఆ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ చూద్దాం. ఈ ఎగ్జామినేషన్స్ మనకు ఫిబ్రవరిలో కండక్ట్ చేస్తామని చెప్తున్నారు యూనివర్సిటీ అధికారులు. ఇక్కడ చూడండి, మీరు యూజీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 1 2020 నుంచి 2025 బ్యాచెస్ వీళ్ళెవరున్నా, అదేవిధంగా యూజీ సెకండ్ ఇయర్ సెమిస్టర్ 3 2020 నుంచి 2024 బ్యాచెస్, అండ్ యూజీ ఫైనల్ ఇయర్ సెమిస్టర్ 5th 2020 నుంచి 2023 బ్యాచెస్ ఇవి గుర్తుంచుకోండి. అండ్ 2017, 2018, 2019 బ్యాచ్ దోస్ హూ హ్యావ్ టేకెన్ రీఅడ్మిషన్ స్టూడెంట్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్. ఇక్కడ to these BA, BCom, BSc, CBSE course examinations of Dr. B.R. Ambedkar Open University are scheduled to be held from February 7, 2026 నుంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. 28 ఫిబ్రవరి 2026 వరకు, అంటే మీకు 2026 ఫిబ్రవరి 7 నుంచి 2026 ఫిబ్రవరి 28 వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తాము. దానికోసం ఎగ్జామినేషన్ ఫీ అనేది మీరు పేమెంట్ చేయండి అని ఇక్కడ మనకు వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. www.braonline.in ద్వారా లేదా www.brac.in ద్వారా మీరు ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఫీ రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ అండ్ పే ప్రిస్క్రైబ్డ్ ఫీ త్రూ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ అంటున్నారు. ద స్టూడెంట్స్ హ్యావ్ టు పే బోత్ ద ప్రాక్టికల్ అండ్ థియరీ ఎగ్జామ్ ఫీ కూడా మీరు సింగిల్ పేమెంట్ మోడ్ ద్వారా ఇక్కడ మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఎవరికైతే ప్రాక్టికల్స్ ఉంటాయో వాళ్ళు ప్రాక్టికల్ ఫీ కూడా ఇక్కడ పేమెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ అయిన తర్వాత మీకు ప్రింట్అవుట్ వస్తుంది. అది ప్లీజ్ కీప్ ఏ కాపీ ఆఫ్ ద ప్రింట్అవుట్ అంటున్నాడు. పేమెంట్ రిసీవ్డ్ బై ద క్యాండిడేట్ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ఫర్ ఫ్యూచర్ రెఫరెన్సెస్ వెరెవర్ నెసెసరీ. అంటే ఇన్ కేస్ మీకు ఏదైనా హాల్ టికెట్ అవి రాకుంటే మీరు ఈ ప్రింట్అవుట్ తోటి మీరు హాల్ టికెట్ పొందడానికి అయితే అవకాశాలు ఉంటాయి. యూనివర్సిటీ వాళ్ళు వెంటనే స్పందించి మీ యొక్క ఇష్యూను రిజాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కాంటాక్ట్ దేర్ స్టడీ సెంటర్స్. మీకు ఎక్కడైతే స్టడీ సెంటర్ ఉంటుందో అక్కడ మీరు కాంటాక్ట్ కావచ్చు. ద డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్డ్ ఇస్ మెన్షన్డ్ బిలో. ఇక్కడ చూడండి, మీరు ఫీ పేమెంట్ చేయడానికి డేట్స్ ఇచ్చాడు. ఇక్కడ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇది నవంబర్ 28కి స్టార్ట్ అయిపోయింది. ఫీ పేమెంట్ చేసుకోవచ్చు మీరు అప్పటి నుంచి. లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ వితౌట్ ఫైన్ డిసెంబర్ 27 వరకు మీకు ఛాన్స్ ఉంది. తర్వాత మీకు విత్ లేట్ ఫీ ఒక 500 లేట్ ఫీ తోటి మీరు జనవరి 2 వరకు పేమెంట్ చేసుకోవచ్చు. 1000 లేట్ ఫీ తోటి మీరు జనవరి 7 వరకు అయితే పేమెంట్ చేసుకోవచ్చు. 2026 జనవరి 7 వరకు. సో ఇది మనకు డీటెయిల్డ్ ఫీ పేమెంట్ షెడ్యూల్. మరి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, తప్పకుండా మీకు రెస్పాండ్ కావడం అయితే జరుగుతుంది. సో మీరు ఫీ పేమెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా మీ సబ్జెక్టులు, మీ కోర్సు, మీ సబ్జెక్ట్ కోర్స్ అన్నీ కూడా జాగ్రత్తగా సెలెక్ట్ చేయండి. మీరు ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత మీకు ప్రింట్అవుట్ వస్తుంది. అది మాత్రం తప్పకుండా మీ వద్ద ఉంచుకోండి. అది మీకు ఫ్యూచర్ రెఫరెన్స్గా ఉపయోగపడుతుంది. సో డేట్స్ అయితే ఇవ్వండి. మీకు లాస్ట్ డేట్ వితౌట్ ఫైన్ వచ్చేసి మనకు డిసెంబర్ 27 వరకు మీకు వితౌట్ ఫైన్ ఉంది. 500 తోటి మీకు 2026 జనవరి 2 వరకు ఉంది. 1000 తోటి 2026 జనవరి 7 వరకు ఉంది. సో మరి ఇలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏమన్నా కూడా మీకు ఎప్పటికప్పుడు అందిస్తాను. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.